హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లెటర్ కోడింగ్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాం. 7th క్వశ్చన్. ఎన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఈజ్ రిటన్ యాజ్ ఆర్ఎఫ్ యూవి క్యూఎన్పిసి. హౌ ఈజ్ మెడిసిన్ రిటన్ ఇన్ ద సేమ్ కోడ్? సో సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో కంప్యూటర్ అనేది ఎలా రాశారు? సో కంప్యూటర్ COMPUTER. కంప్యూటర్ని ఎలా రాశారు అంటే ఆర్ఎఫ్ యూవి క్యూఎన్పిసి. దీన్ని బేస్ చేసుకుని మెడిసిన్ని కోడ్ చేయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ చెక్ చేద్దాం. కంప్యూటర్ నెంబర్స్ వచ్చేసి C3, O15, M13, P16, U21, T20, E5, R18. అలాగే ఇది కూడా చెక్ చేసుకుంటే R18, F6, U21, B22, Q17, N14, P16, C3. సో ఇక్కడ మనం ఆర్డర్స్ యొక్క డిఫరెన్స్ చెక్ చేస్తే కనుక 318 అయింది, 15 6 అయింది, 13 21. సో సిరీస్ ప్రకారం ఇదైతే చేంజ్ అవ్వాల. సో ఆర్డర్లో ఏం చేంజ్ అవ్వాల. సో నెంబర్స్ ద్వారా డిఫరెన్స్ ద్వారా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయలేం. సో నెక్స్ట్ ప్రాసెస్ చెక్ చేస్తే, కానీ ఇక్కడ మనం చెక్ చేస్తే 18 కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో సేమ్ లెటర్స్ అక్కడ రివర్స్ చేశారు. సో C లాస్ట్కి వచ్చింది, R ఫస్ట్కి వచ్చింది. సో రిమైనింగ్ చెక్ చేద్దాం. రిమైనింగ్ చెక్ చేస్తే ఇక్కడ 15 వచ్చేసరికి ఇక్కడ చూడండి 15 కాస్త ఇక్కడ 16 అయ్యింది. M వచ్చేసి N అయింది, P వచ్చేసి Q, U V, T U, E F. సో అన్నీ కూడా ఇక్కడ ఏం జరిగినాయి? OP అయింది, 15 16 అయింది. అంటే +1 +1 +1 +1 +1 +1 అన్నీ కూడా +1 అవుతూ వెళ్ళి. సో ఇక్కడ కోడ్లో ఏం చేశారంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ రివర్స్ చేసి కాన్స్టెంట్గా ఉంచి రిమైనింగ్ అన్నీ కూడా ఆపోజిట్లో +1 ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని బేస్ చేసుకుని మనం మెడిసిన్ ఎలా కోడ్ చేయొచ్చు? మెడిసిన్లో E వచ్చేసి లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ అవుతుంది, అలాగే M ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అవుతుంది. దీనికి నెక్స్ట్ కంటిన్యూ ఏం చేయొచ్చు? Nని +1 చేస్తే ఏమవుతుంది మనకి? N తర్వాత +1 O అవుతుంది. అలాగే ఐని +1 చేస్తే ఏమవుతుంది? J అవుతుంది. నెక్స్ట్ C +1 చేస్తే D అవుతుంది, I +1 చేస్తే J అవుతుంది. నెక్స్ట్ D +1 చేస్తే E అవుతుంది, ఈని +1 చేస్తే F అవుతుంది. నెక్స్ట్ M ఏంటి? కాన్స్టెంట్ అవుతుంది. రివర్స్లో కాన్స్టెంట్గా ఉంచుతారు. సో ఇప్పుడు ఈ M రివర్స్ చేసి కాన్స్టెంట్గా ఉంచాం. రిమైనింగ్ అన్నీ ఏం జరిగింది? +1 జరిగింది. EF అయింది, DE అయింది, IJ అయింది, CD అయింది, మళ్ళీ IJ అయింది, NO అయింది. అన్నీ కూడా +1 చేసుకుంటూ వెళ్ళాం. +1 +1 +1 +1 +1 +1. సో మెడిసిన్ కోడ్ ఏమవుతుంది? EO JD JE FM. ఇది మెడిసిన్ యొక్క కోడ్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ కోవలెంట్ ఈజ్ రిటన్ యాజ్ BWPDUOFM అండ్ ఫార్మ్ ఈజ్ రిటన్ యాజ్ PGNS. హౌ విల్ సిల్వర్ బి రిటన్ ఇన్ దట్ కోడ్? సో ఒక కోడ్ లాంగ్వేజ్లో కోవలెంట్ అనే దాన్ని ఎలా కోడ్ చేయబడింది? కోవలెంట్ COVALENT. కోవలెంట్ని ఎలా కోడ్ చేశారు అంటే BWPDUOFM కింద కోడ్ చేశారు. అలాగే ఫామ్ని ఎలా కోడ్ చేశారు? ఫామ్ వచ్చేసరికి PGNS కింద కోడ్ చేశారు. అలాగే సిల్వర్ని కోడ్ చేయమంటున్నారు. ఓకే, చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవలెంట్కి మన నెంబర్స్ ఇద్దాం. C అంటే 3, O15, B22, A1, L12, E5, N14, T20. అలాగే ఇక్కడ నెంబర్స్ చెక్ చేస్తే B2, W23, P16, D4, U21, O15, F6, M13. సో ఇక్కడ నెంబర్స్ చెక్ చేస్తే 3 2 అయింది, అంటే -1 అయింది అనుకుందాం. బట్ 15 23 అయింది, 22 16 అయింది. ఇది నెంబర్ సిరీస్ ఫాలో అవ్వట్ల, డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. సో లార్జ్ డిఫరెన్స్ ఉంది. దీని ద్వారా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేం. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏముంటుంది? మనకి రీఅరేంజ్మెంట్ చెక్ చేసుకోవాలి. సో పైన కూడా ఏం చేసాం? నెంబర్స్ ద్వారా అవ్వట్ల, బట్ అక్కడ మనకి చిన్న క్లూ ఉంది.
318 కాన్స్టెంట్గా ఉంచి అన్నీ కూడా రివర్స్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి అలా అవ్వట్లేదు. సో కానీ ఇక్కడ ఏం జరగచ్చు, ఇంత డిఫరెన్స్ ఉంది అంటే మాక్సిమం రీప్లేస్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్ జరగచ్చు. సో రీప్లేస్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎలా జరుగుతుంది అంటే మనం ఫస్ట్ క్లాస్లో అహ్మద్ అనే ఎగ్జాంపుల్ని ఎలా డిఫరెన్స్ చేశారనేది చెక్ చేసుకున్నాం. సో అహ్మద్ని చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేసాం, మొత్తం ఇచ్చిన కోడ్ అంతా కూడా రివర్స్ చేసి దాన్ని రీప్లేస్మెంట్ అంటే +1 కానీ -1 కానీ అంటే ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ కానీ రివర్స్ ఆర్డర్ సీక్వెన్స్ కానీ చేసాం. సో దాని ద్వారా మనం ఇక్కడ కోడ్ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే అహ్మద్ని ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే అక్కడ ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని అంటే అహ్మద్ని ఎలా కోడ్ చేశారో దాన్ని బేస్ చేసుకుని ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పాం. సో ఇలాగా ఇచ్చిన వర్డ్ని 2 కింద డివైడ్ చేసుకుని చేయొచ్చు, లేదా 3 కింద డివైడ్ చేసుకోవచ్చు, ఇలా మధ్యలో కాన్స్టెంట్గా ఉంచొచ్చు, లేదా మొత్తం ఫుల్ కూడా రివర్స్ చేసుకుని కూడా చేయొచ్చు. సో ఇలా ఇన్ని మెథడ్స్లో మనం ట్రై చేసాం అలా కూడా చేయొచ్చు అనేసి. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, కోవలెంట్ని కోడ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఇన్ కేస్ మనం దీన్ని రీఅరేంజ్మెంట్ చేసాం. రీఅరేంజ్మెంట్ చేస్తే దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ పాసిబిలిటీ రివర్స్ చేసి చూసాం. కోవలెంట్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, TNELAVOC వస్తుంది. సో ఇన్ కేస్ టీనే ఫస్ట్ రాసుకున్నాం, రివర్స్ చేసి టీని ఫస్ట్ రాస్తే ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ బి వచ్చింది. సో టీని ఏం చేస్తే బి వస్తుంది, +1 కానీ -1 కానీ చేస్తే మనకు వస్తుందా, టీని +1 చేస్తే యూ అవుతుంది, -1 చేసినా బి రావట్లేదు. సో అంటే అక్కడ మనకి ఫుల్లీ రివర్స్ చేయట్లా, మేబీ హాఫ్ చేసి ట్రై చేద్దాం. సపోజ్ నేను హాఫ్ కింద ట్రై చేసిన, కోవలెంట్ని హాఫ్ ట్రై చేసి వీటిని రివర్స్ చేసిన, ఏమవుతుంది AVOC. అలాగే వీటిని కూడా రివర్స్ చేసిన TNEL. సో నేను టోటల్గా కోవలెంట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి రివర్స్ చేసాం. సో ఇప్పుడు ఇది వచ్చింది, దీనికి ఏం చేస్తే ఈ కోడ్ వస్తుందో చెక్ చేద్దాం, వస్తుందా రావట్లేదా. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి బి ఇచ్చారు ఆన్సర్లో. సో ఏకి ఏం చేస్తే బి వస్తుంది, +1 చేస్తే బి వస్తుంది. నెక్స్ట్ వి తర్వాత డబ్ల్యూ ఉంది. సో డబ్ల్యూ రావాలి అంటే వికి ఏం యాడ్ చేయాలి, వి తర్వాత +1 చేస్తే డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ ఓ తర్వాత పి ఉంది అంటే +1 జరిగింది. సి తర్వాత డి ఉంది, +1 జరిగింది. టీ కాస్త ఏమైంది, యూ అయింది అంటే +1. ఎన్ తర్వాత +1 చేస్తే ఓ వస్తుంది, ఈకి +1 చేస్తే ఎఫ్ వస్తుంది, ఎల్కి +1 చేస్తే ఏం వస్తుంది. సో మొత్తం ఆన్సర్ అంతా కూడా దేని ఫాలో అయ్యింది, ఈ ఇచ్చిన కోడ్ని +1 చేసుకుంటా వెళ్తే ఈ కోడ్ వచ్చింది. సో ఏం చేశారు, ఇక్కడ కోవలెంట్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేసి ఆ 2 హాఫ్స్ని రివర్స్ చేసి ఆ రివర్స్లో వచ్చిన కోడ్కి ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ చేస్తే మనకి ఈ కోడ్ వచ్చింది. అలాగే ఫామ్ చెక్ చేద్దాం. ఫామ్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి, యాక్చువల్గా ఇది ఆన్సర్ కాదు. సో ఫామ్ ఇక్కడ రాసిన ఫామ్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేసి రివర్స్ చేసిన, అప్పుడు ఏమవుతుంది, OF అవుతుంది, MR అవుతుంది. సో ఇప్పుడు మనకి ఓని +1 చేస్తే ఏమొస్తుంది, పి వస్తుంది కదా, పి. నెక్స్ట్ ఎఫ్ని +1 చేస్తే జీ వస్తుంది, ఎంని +1 చేస్తే ఎన్ వస్తుంది, ఆర్ని +1 చేస్తే ఎస్ వస్తుంది. సో ఆన్సర్ కోడ్ PGNS వచ్చింది. సో రెండు కూడా ఒకటే మెథడ్ ఫాలో అయ్యారు. ఇచ్చిన సెంటెన్స్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేసి రివర్స్ చేసి దాన్ని ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ ఫాలో అయ్యారు. సో ఇప్పుడు మనకి సిల్వర్ని కోడ్ చేయాలి. సిల్వర్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం 2 హాఫ్స్ కింద డివైడ్ చేయాలి. 2 హాఫ్స్ కింద డివైడ్ చేసి దీన్ని ఏం చేయాలి, రివర్స్ చేసుకోవాలి కోడ్ని. అప్పుడు ఏమవుతుంది, LIS అవుతుంది, REV అవుతుంది. దీనికి ఏం చేసుకోవాలి, మనం +1 చేసుకుంటూ వెళ్ళాలి అన్నీ కూడా. సో ఎల్కి +1 చేస్తే ఏమవుతుంది, ఎల్కి +1 M అవుతుంది. నెక్స్ట్ ఐకి +1 ఏమవుతుంది, జే అవుతుంది. ఎస్కి +1 చేస్తే టీ వస్తుంది, ఆర్కి +1 చేస్తే ఏమవుతుంది, ఎస్ వస్తుంది. ఈకి +1 చేస్తే ఎఫ్ వస్తుంది, వికి +1 డబ్ల్యూ. సో సిల్వర్ కోడ్ ఏమవుతుంది, MJTSFW అవుతుంది. ఇది మన ఆన్సర్. ఓకే నెక్స్ట్, in a certain code compatible is written as BQNPDDKAHS. How is stabilized written in that code? సో ఒక సర్టెన్ కోడ్లో కంపాటబుల్ని ఎలా రాశారు, COMPATIBLE. సో కంపాటబుల్ని ఎలా కోడ్ చేశారు అంటే BQNPDDKAHS, దీన్ని ఇలా కోడ్ చేశారు. సో స్టెబిలైజ్ని కోడ్ చేయమంటున్నారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపాటబుల్ యొక్క నెంబర్స్ చెక్ చేద్దాం. C అంటే ఎంత, 3, O 15, M 13, P 16, A 1, T 20, I 9, B 2,
L12, E5. అలాగే కోడ్ యొక్క నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. సో B2, Q17, N14, P16, D4, 4, 11, 1, H8, S అంటే 19. ఓకే, ఇచ్చిన కోడ్స్ చెక్ చేస్తే మనకి కోడ్లో ఫస్ట్ 3, 2 అయిందంటే సపోజ్ -1 అయింది, -1 అయింది. నెక్స్ట్ 15, 17 అయిందంటే +2 అయింది. 13, 14 అయిందంటే +1 అయింది. 16, 16 ఏ చేంజ్ లేదు, 0. నెక్స్ట్ 1, 4 అయింది అంటే +3 అయింది. ఇది కూడా 4 కదా. నెక్స్ట్ 24 అయింది. 24 అవడం అంటే -16 జరిగింది. సో ఇది ఒక ఆర్డర్ ఫాలో అవుతుందంటే అవ్వట్లా. -1 +2 +1 0 మళ్ళీ +3 -16 అవుతుంది. సో ఇది క్యాన్సిల్. అంటే నెంబర్ ప్రకారం మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయలేం. దాన్ని ఉన్న డిఫరెన్స్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయలేం. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ పోనీ ఇచ్చిన ఆన్సర్లో కంపాటబుల్కి దాని కోడ్కి చెక్ చేసుకుంటే ఆన్సర్లో 2 అక్షరాలు కూడా సేమ్ లేవు. ఇచ్చిన లెటర్స్ అన్నీ కూడా ఇందులో పాసిబిలిటీ లేవు, రీఅరేంజ్ చేశారు అనుకోవడానికి. అంటే దీన్ని రీప్లేస్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్ కూడా చేశారు, 2 జరిగినాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ కేస్ కంపాటబుల్ని రివర్స్ చేస్తే ఫస్ట్ మనకు వచ్చేది ఈని ఏం చేస్తే బి అవుతుంది. ఇన్ కేస్ మైనస్ చేస్తే అంటే రివర్స్ ఆర్డర్ సీక్వెన్స్ చేస్తే బి వచ్చింది అనుకుంటే ఎల్ని ఎంత చేస్తే క్యూ వస్తుంది, డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది. సో రివర్స్ ఆర్డర్ కూడా ఫాలో అవ్వట్లేదు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, హాఫ్ కింద డివైడ్ చేసుకుందాం. సో కంపాటబుల్ని టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. సో 5కి నేను డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి సపోజ్ నేను రివర్స్ చేసి చెక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లెటర్స్ని రివర్స్ చేసిన, ఇందాక మెథడ్ లాగానే నేను రివర్స్ చేసి ట్రై చేస్తున్నాను. సో ఏమవుతుంది, APMOC ELBIT. సో మనకి రివర్స్ చేస్తే వచ్చేది ఇది. ఇప్పుడు కోడ్ చెక్ చేద్దాం. దీన్ని రివర్స్ చేసిన దానికి ఫార్వర్డ్ ఆర్డర్ కానీ రివర్స్ ఆర్డర్ కానీ ఫాలో అయితే మనకి కోడ్ వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది, ఏని ఎంత చేస్తే బి వస్తుంది, +1 చేస్తే బి వచ్చింది. పీని ఏం చేస్తే క్యూ అవుతుంది, +1 చేస్తే క్యూ. ఎంఎన్ అయిందంటే +1 జరిగింది. ఓపి అయింది +1, సిడి +1, ఈడి +1, సారీ ఈడి అంటే -1, ఎల్కే అయింది అంటే -1, బిఏ అయింది -1, ఐహెచ్ అయింది -1, టిఎస్ అయింది అంటే -1. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే +1 +1 +1 +1 -1 -1 -1 -1 మిక్స్డ్ ఆర్డర్ సీక్వెన్స్ జరిగింది. ప్లస్ మైనస్ 2 జరిగినాయి. కాన్స్టెంట్గా 5 ప్లస్ అయినాయి, కాన్స్టెంట్గా 5 మైనస్ అయినాయి. సో ఇక్కడ మనం దీన్ని బేస్ చేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చింది, కోడ్ వచ్చేసింది. సో ఈ ఆర్డర్ ఫాలో అవుతుంది, మిక్స్డ్ ఆర్డర్. అలాగే ఇప్పుడు మనం స్టెబిలైజర్ని కోడ్ చేద్దాం. సో స్టెబిలైజర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో సేమ్ ఇచ్చారు. అంటే దీన్ని హాఫ్ చేసుకుందాం. హాఫ్ చేసుకుని ఏం చేయాలి, రివర్స్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుంది, IBATS అలాగే DESIL రివర్స్ చేస్తే వచ్చింది ఇది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, +1 చేయాలి. ఐకి +1 చేస్తే జే వస్తుంది, బికి +1 చేస్తే సి అవుతుంది, ఏకి +1 చేస్తే బి అవుతుంది, టీకి +1 చేస్తే యు అవుతుంది, ఎస్కి +1 చేస్తే టీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేయాలి, -1 చేసుకుంటూ వెళ్ళాలి. డికి -1 చేస్తే సి అవుతుంది, ఈకి -1 చేస్తే ఏమవుతుంది, డి అవుతుంది, ఎస్కి -1 చేస్తే ఏమవుతుంది, ఆర్ అవుతుంది, ఐకి -1 చేస్తే హెచ్ అవుతుంది, ఎల్కి -1 చేస్తే కే అవుతుంది. సో ఇప్పుడు మనకి స్టెబిలైజర్ కోడ్ ఏంటి, JCBUTCDRHK. ఇది స్టెబిలైజర్ యొక్క కోడ్. సో అర్థమైంది కదండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్కి నెంబర్స్ వేసుకుని చెక్ చేసుకుని దాని డిఫరెన్స్ చెక్ చేసినప్పుడు ఆన్సర్ రాకపోతే అక్కడ ఇచ్చిన పాసిబిలిటీలో ఫస్ట్ మనం రీఅరేంజ్ చేసుకుని చేస్తే, రివర్స్ ఆర్డర్ చేస్తే వస్తుందా లేదా చెక్ చేసుకున్నాం. దాని ప్రకారం కూడా రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రీప్లేస్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్ జరిగిందని అర్థమయ్యి దాన్ని హాఫ్ కింద డివైడ్ చేసి రివర్స్ చేసుకుని దానికి ఫార్వర్డ్ ఆర్డర్ అండ్ రివర్స్ ఆర్డర్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఉన్నది మిక్స్డ్ ఆర్డర్ అని అర్థమైంది. మిక్స్డ్ ఆర్డర్ ప్రకారం మనం ఇచ్చిన కోడ్కి స్టెబిలైజర్కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. In a certain code language, board is written as EQBNC. How will the word climb be written in that language? సో సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో బోర్డ్ అనేది ఎలా రిటర్న్ చేశారు, EQBNC కింద రిటర్న్ చేశారు. సో BOARD బోర్డ్ని ఎలా రాశారు అంటే EQBNC. దెన్ క్లైమ్ని ఎలా రాయొచ్చు,
CLIMB. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ని చెక్ చేద్దాం. బోర్డ్ యొక్క నెంబర్స్ ఎంత? B అంటే 2, 15, 1, R అంటే 18, D అంటే 4, E5, Q17, B2, N14, C3. సో ఇక్కడ మనం నెంబర్స్ చెక్ చేస్తే 2, 5 అయింది. సపోజ్ +3 జరిగింది. 15, 17 +2 జరిగింది. 1, 2 +1 జరిగింది. 18, 14 అయింది, అంటే -4, 4, 3 -1. సో ఇది ఒక ఆర్డర్ ఫాలో అవ్వట్లే. 3, 2, 1 వరకు బాగానే జరిగింది. తర్వాత -4, -1 జరిగింది. సో ఇది ఆర్డర్ ఫాలో అవ్వట్లే. ఇది రాంగ్ ఆన్సర్. సో ఏం ఫాలో అయింది? ఏ మెథడ్ ఫాలో అయింది? నెంబర్ సిరీస్ ప్రకారం రాకపోతే మనం ఏం చేసుకోవాలి? నెక్స్ట్ పాసిబిలిటీ రీఅరేంజ్మెంట్ చెక్ చేసుకోవాలి. సపోజ్ రీఅరేంజ్మెంట్ చూద్దాం. దీన్ని నేను ఏం చేస్తున్నా, ఉన్నవే 5 లెటర్స్, దీన్ని హాఫ్ చేయడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఅరేంజ్ చేసి చెక్ చేద్దాం. సెంటర్ కాన్స్టెంట్గా ఉంచుతున్నా, అని రివర్స్ చేస్తున్నా, అంటే టోటల్గా రివర్స్ చేసుకుంటూ వెళ్తున్నా. DRAOB ఇచ్చిన కోడ్ని టోటల్గా రివర్స్ చేసాం. రివర్స్ చేసినప్పుడు మనకి ఇచ్చిన ఆన్సర్కి దీనికి సెట్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ DE వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఆన్సర్లో. DE ఎప్పుడు అవుతుంది? మనకి +1 జరిగితే DE అవుతుంది. RQ ఎప్పుడు అవుతుంది? QR అంటే -1 జరుగుతుంది. AB అంటే +1 జరుగుతుంది. ON అంటే -1 జరుగుతుంది. BC అయిందంటే +1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక సిరీస్, మిక్స్డ్ ఆర్డర్ సిరీస్ ఫాలో అయింది. +1 -1 +1 -1 +1. సో దీన్ని ఫాలో అయితే మనకి ఈ QPNC అనేది వచ్చింది. సో ఏం చేస్తారు? కోడ్ని రివర్స్ చేసి మిక్స్డ్ ఆర్డర్ సీక్వెన్స్ ఫాలో అయ్యారు. దీన్ని బేస్ చేసుకుని మనం క్లైమ్ని కోడ్ చేద్దాం. సో క్లైమ్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. BMILC. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి +1 -1 +1 -1 +1. సో ఫాలో చేస్తే ఏమొస్తుంది? Bకి +1 అంటే ఏమవుతుంది? C అవుతుంది. Mకి -1 అంటే L అవుతుంది. Iకి +1 J, Lకి -1 K, Cకి +1 D. సో క్లైమ్ యొక్క కోడ్ ఏమవుతుంది? CLJKD అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్, in a certain code language, Rail is written as KCTN and speak is written as CZRUM. How will avoid be written in that code? ఏమిచ్చారు? రైల్ ఇచ్చారు. ఎలా రాశారు? దీన్ని KCTN కింద కోడ్ చేశారు. అలాగే స్పీక్ని ఎలా చేంజ్ చేశారు? CZRUM కింద చేంజ్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని అవాయిడ్ని కోడ్ చేయమంటున్నారు. ఓకే, సో ఇప్పుడు రైల్ని మనం ఏం చేస్తే KCTN కింద వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్కి నెంబర్స్ చెక్ చేద్దాం. 18, 1, 9, 12. K అంటే 11, 3, 20, 14. సో ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేస్తే 18, 11 అయింది, 1, 3 అయింది, 9, 20 అయింది, 12, 14 అయింది. సో ఒక ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. +1 -1 కింద రావట్లా. సిరీస్లో డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువ ఉంది. సో దీని ప్రకారం మనం ఫాలో అవ్వలేము కాబట్టి నెక్స్ట్ ఏం చేయొచ్చు? రీఅరేంజ్ చేసి చెక్ చేద్దాం. రీఅరేంజ్ చేసినప్పుడు రివర్స్ చేస్తున్నాను నేను. RAILని LIAR కింద రాస్తున్నా. ఇన్ కేస్ అలా రాస్తే మనకి ఆన్సర్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ L వచ్చినప్పుడు ఆన్సర్లో K ఎప్పుడు అవుతుంది? -1 చేస్తే K వస్తుంది. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ రాసి చూపిస్తున్నాను నేను. LIAR కింద రాసా. దీనికి ఏం చేస్తే K వస్తుంది? -1 చేస్తే K వస్తుంది. సో I ఏమైంది? C అయింది. IC అవ్వాలి అంటే మనకి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. సపోజ్ Iకి +1 కానీ -1 కానీ, ఇన్ కేస్ Iకి -1 ఫాలో అయ్యిందంటే H వస్తుంది. +1 జరిగిందంటే J వస్తుంది. కానీ ఇక్కడ H రాలేదు, J రాలేదు, అంటే ఈ మెథడ్ ఇది ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ మెథడ్ చెక్ చేద్దాం. నెక్స్ట్, ఇన్ కేస్ హాఫ్ కింద డివైడ్ చేసాం. హాఫ్ కింద డివైడ్ చేస్తే RAIL కింద కన్వర్ట్ చేస్తాం, అంటే ARLI. ఏని ఏం చేస్తే K వస్తుంది? ఆర్ని ఏం చేస్తే C వస్తుంది? రెండు రావట్లా. సో ఇది కూడా డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ మెథడ్ కూడా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మనకి K ఉంది. ఫస్ట్ ఏం చేస్తే K వస్తుంది? ఇక్కడ I ఉంది. Iకి Kకి రిలేషన్ దగ్గరగా ఉంది. సపోజ్ నేను 3 లెటర్స్ని రీఅరేంజ్ చేసి చెక్ చేస్తున్నా. RAIL 3 లెటర్స్ని రీఅరేంజ్ చేస్తున్నా. AIAR. సపోజ్ Lని నేను కాన్స్టెంట్గా ఉంచా. ఇక్కడ K ఆన్సర్లో ఏమి ఇచ్చాడు? KCTN ఇచ్చాడు. సో Iకి ఏం చేస్తే K వస్తుంది? +2 చేస్తే K వస్తుంది. IJK. ఏకి +2 చేస్తే C వస్తుంది. Rకి +2 చేస్తే T వస్తుంది. RST.
నెక్స్ట్ ఎల్ ఉంది, ఎల్కి ఏం చేస్తే ఎన్ వస్తుంది, ఎంఎన్ అంటే +2 జరిగితే ఎన్ వస్తుంది. సో ఇక్కడ మనం అన్నీ కూడా +2 చేస్తే ఈ ఆన్సర్ వచ్చేసింది. అంటే ఈ మెథడ్ కరెక్ట్గానే ఉంది. సపోజ్ తీసుకున్నాం ఎల్ లాస్ట్ లెటర్ కాన్స్టెంట్గా ఉంచి ఫస్ట్ 3 లెటర్స్ని రీఅరేంజ్ చేసాం, రివర్స్ ఆర్డర్ చేసుకున్నాం. వీటన్నిటికీ కూడా +2 చేస్తే కేసీటీఎన్ వచ్చింది. ఇదే మెథడ్ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా ట్రై చేసి చెక్ చేద్దాం. స్పీక్ ఇచ్చారు, స్పీక్లో మనం కేని కాన్స్టెంట్గా ఉంచి రిమైనింగ్ లెటర్స్ని రివర్స్ చేసి చెక్ చేద్దాం. AEPS. ఓకే, ఇప్పుడు ఏకి +2 చేయాలి, ఈకి +2, పీకి +2, +2, +2. ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఏకి +2 చేస్తే సి వచ్చింది, ఈకి +2 చేస్తే FG, ఓకే జీ వచ్చింది, పీకి +2 ఆర్ వచ్చింది, ఎస్కి +2 చేస్తే TU, ఓకే కేకి +2 చేస్తే LM వచ్చింది కదండి. సో ఇది కూడా అదే మెథడ్ ఫాలో అయ్యింది. అలాగే దీన్ని బేస్ చేసుకుని అవాయిడ్ని చెక్ చేద్దాం. అవాయిడ్కి డి కాన్స్టెంట్గా ఉంచుతున్నాం. నెక్స్ట్ IOVA ఏం చేయాలి, +2 +2 +2 +2 +2. ఐకి +2 చేస్తే ఏమొస్తుంది, ఐకి +2 చేస్తే కే వస్తుంది, IJK. ఓకి +2 చేస్తే ఏమొస్తుంది, PQ అంటే Q వస్తుంది. వీకి +2 ఏమవుతుంది, X వస్తుంది, VWX. ఏకి +2 అంటే BC, డికి +2 అంటే F వస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు మనకి అవాయిడ్ కోడ్ ఏమవుతుంది, KQXCF. ఇది మన ఆన్సర్. అర్థమైంది కదండి. సో ఇచ్చిన వాటి క్వశ్చన్లో మనం మెథడ్స్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్స్ వేసుకుని నెంబర్స్ ద్వారా ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాం. నెంబర్స్ ప్రకారం డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటే నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ చెక్ చేసుకుందాం. డైరెక్ట్ రీఅరేంజ్మెంట్ ద్వారా వస్తే ఓకే, ఇన్ కేస్ రీఅరేంజ్మెంట్ రాకపోతే దాన్ని ఏ రకంగా రీఅరేంజ్ చేసి రీప్లేస్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ మదర్ ఈస్ రిటర్న్ as ONHURF. హౌ విల్ ఆన్సర్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్? సో సర్టెన్ కోడ్లో మదర్ అనేది ఎలా రాశారు, MOTHER. మదర్ని ఎలా రాశారు, ONHURF. దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ని కోడ్ చేయమంటున్నారు. ఓకే, ఇచ్చిన దానికి ఫస్ట్ మనం నెంబర్స్ వేసుకుందాం. M అంటే 13, O15, T20, H8, E5, R18. అలాగే ఆన్సర్లో చెక్ చేసుకుంటే O15, N14, H8, U21, R18, F అంటే 6. సో ఇక్కడ మనం క్వశ్చన్కి ఆన్సర్కి మధ్య నెంబర్స్ చెక్ చేసుకుందాం. 13 15 అయింది అంటే +2 అయింది, 14 -1 అయ్యింది, 28 అయ్యింది, డిఫరెన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ 8 21 అయింది, డిఫరెన్స్ ఎక్కువ ఉంది, 5 8 డిఫరెన్స్ అంటే నెంబర్ సిరీస్ ఫాలో అవట్లా. నెక్స్ట్ ఏం చేయొచ్చు, రీఅరేంజ్మెంట్ చేయొచ్చు. డైరెక్ట్ రీఅరేంజ్మెంట్ రివర్స్ చేసేస్తే కనుక క్వశ్చన్ని REHTOM ఇలా రాస్తే మనకి ఆర్కి ఓకి మధ్య డిఫరెన్స్ -3 చేస్తే వస్తుంది. బట్ ఈకి ఎన్ రావాలి అంటే కష్టం. సో ఈ మెథడ్ ఫాలో అవ్వట్లా. సపోజ్ దీన్ని నేను MOTHER కింద తీసుకుని 2 కింద డివైడ్ చేసినా సరే, TOMకి TO కింద కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, TO కింద కన్వర్ట్ చేయాలంటే 1 2 3 4 5 -5 చేస్తే కానీ O రాదు. అలాగే O వచ్చేసి N అవ్వాలి అంటే ఏం చేయాలి, -1 చేయాలి. M వచ్చి H అవ్వాలి అంటే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ మెథడ్ కూడా ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇచ్చిన కోడ్ని హాఫ్ కింద డివైడ్ చేసా, రివర్స్ చేసా, రాలా. సపోజ్ నేను 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తాను, ఇలా చెక్ చేద్దాం. OM అవ్వచ్చు, HTRE. ఓకే, దీనికి చెక్ చేద్దాం. O ఆన్సర్ చెక్ చేస్తే OO అంటే ఏం చేంజ్ లేదు, 0. నెక్స్ట్ ఓ ఉంది. నెక్స్ట్ MN అయింది, +1 జరిగింది అంటే N. నెక్స్ట్ HH ఉంది అంటే ఏం చేంజ్ లేదు, HH 0 చేంజ్. నెక్స్ట్ TU అయింది, TU అయింది అంటే మనకి ఏం జరుగుతుంది, +1 జరిగింది. నెక్స్ట్ RR మళ్ళీ చేంజ్ లేదు, 0. EF అయింది అంటే ఏం జరుగుతుంది, +1 జరిగింది. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చింది. బట్ ఏం జరుగుతుంది, 3 లెటర్స్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉన్నాయి, 3 లెటర్స్ వచ్చేసి +1 జరిగింది, ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆన్సర్ ఇది కోడ్ వచ్చేసింది. ఆన్సర్ని ఎలా చేయొచ్చు, 2 హాఫ్స్ కింద డివైడ్ చేసుకున్న NA, నెక్స్ట్ WS, RE. వీటికి ఏం చేస్తున్నారు, ఏ చేంజ్ లేదు. ఇక్కడ +1, ఇక్కడ
ఏ చేంజ్ ఉండదు. ఇక్కడ +1 ఇంతే కదా. సో 0 చేంజ్ అంటే సేమ్ లెటర్ ఉంటుంది, 0 చేంజ్ అంటే సేమ్ లెటర్ ఉంటుంది, 0 చేంజ్ అంటే సేమ్ లెటర్ ఉంటుంది. నెక్స్ట్ ఏకి +1 చేస్తే వచ్చేది ఏంటి? ఏకి +1 చేస్తే వచ్చేది బి. నెక్స్ట్ ఎస్కి +1 చేస్తే టీ వస్తుంది, ఈకి +1 చేస్తే ఎఫ్ వస్తుంది. ఆన్సర్ యొక్క కోడ్ ఏమవుతుంది? NBWTRF. ఇది మన ఆన్సర్. ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, routine is written as VMRGFLI. How will cruelty be written in that code? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? రొటీన్ ఇచ్చారు, ROUTINE. రొటీన్ ఎలా కోడ్ చేశారు? VMRGFLI. సో రొటీన్ని ఇలా కోడ్ చేశారు, క్రూయల్టీని చెక్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్ని చెక్ చేద్దాం. రొటీన్ని చెక్ చేస్తే మనకి నెంబర్స్ చెక్ చేస్తే కనుక ఆర్ నెంబర్ ఎంత? ఆర్ వచ్చి 18, O 15, U 21, T 20, I 9, N 14, E 5. అలాగే ఇక్కడ V వచ్చేసరికి 22, M 13, R 18, నెక్స్ట్ G 7, F వచ్చి 6, L 12, I 9. సో ఇక్కడ నెంబర్స్ చెక్ చేస్తే కనుక మనకి 18, 22 అయింది, 19, 20, 21, 22 అంటే +4 జరిగింది. సపోజ్ తీసుకుంటున్నా ఇక్కడ +4 జరిగింది. ఇక్కడ 15, 13 అయిందంటే -2 జరిగింది. నెక్స్ట్ 21, 18 అయింది, 20 వచ్చేసరికి 7 అయింది, 9, 6 అయింది, 14, 12 అయింది. సో ఇక్కడ మళ్ళీ 5, 9 అయింది. అంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వట్ల, సిరీస్లో ఇది వెళ్ళట్లేదు. సో నెంబర్స్ ప్రకారం మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయలేం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనకి ఇది రీఅరేంజ్మెంట్ జరిగిందేమో చెక్ చేద్దాం. రీఅరేంజ్మెంట్ చేస్తే కనుక ఫస్ట్ లెటర్ ఈ వస్తుంది, కానీ మనకు ఆన్సర్లో వి ఉంది, వి ఉంది. సో ఇక్కడ వి చెక్ చేస్తే వి చేయాలి అంటే మనకి రీఅరేంజ్మెంట్ ద్వారా కూడా అవ్వదు. ఈకి వికి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ మనకి ఈకి వికి రిలేషన్ అయితే ఉంది. వి అనేది ఒక పెయిర్ ఆర్డర్. అలాగే NM ఉంది. నెక్స్ట్ NM అనేది ఒక పెయిర్ ఆర్డర్, IR ఒక పెయిర్ ఆర్డర్. సో ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినవన్నీ కూడా పెయిర్ ఆర్డర్స్లా కనబడుతున్నాయి. సో పెయిర్ ఆర్డర్స్ ఏమున్నాయి? RI ఉంది, నెక్స్ట్ OL ఒక పెయిర్ ఆర్డర్, UF పెయిర్ ఆర్డర్, TG పెయిర్ ఆర్డర్, IR పెయిర్ ఆర్డర్, NM పెయిర్ ఆర్డర్, EV అనేది ఒక పెయిర్ ఆర్డర్స్. ఇవన్నీ కూడా పెయిర్ ఆర్డర్స్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే పెయిర్ ఆర్డర్ క్వశ్చన్. ఏం చేశారు? ఒక కోడ్ ఇచ్చారు, దానికి రివర్స్లో పెయిర్ ఆర్డర్స్ రాసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ నేను రాసిన ROUTINE. పెయిర్ ఆర్డర్స్ చెక్ చేస్తే కనుక క్వశ్చన్లో రొటీన్ అనేది ఎలా ఇచ్చారు? ఆర్కి I అనేది పెయిర్ ఆర్డర్, ఓకి L పెయిర్ ఆర్డర్, యూకి F పెయిర్ ఆర్డర్, టీకి G పెయిర్ ఆర్డర్, IR NM EV. సో ఆన్సర్ చెక్ చేస్తే మనకి ఇవి జనరల్గా పెయిర్ ఆర్డర్స్. దీని ఆన్సర్లు ఎలా ఇచ్చారు? VMRGFLI. అంటే ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసి రాశారు, ఇదే కోడ్ని రివర్స్ చేసి రాశారు. ఓకే అండి. సో పెయిర్ ఆర్డర్స్ని రివర్స్ చేశారు. ఇప్పుడు మనం క్రూయల్టీ చెక్ చేద్దాం. CRUELTY. వీటి యొక్క పెయిర్ ఆర్డర్స్ ఏంటి? వీటి యొక్క పెయిర్ ఆర్డర్స్ కనుక మనం తీసుకుంటే సికి పెయిర్ ఆర్డర్ X, ఆర్కి పెయిర్ ఆర్డర్ I, యూకి పెయిర్ ఆర్డర్ F, ఈకి పెయిర్ ఆర్డర్ B, ఎల్కి O, టీకి G, వైకి పెయిర్ ఆర్డర్ వచ్చేసి B. సో ఇప్పుడు ఇది మన కోడ్. దీన్ని ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది? దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. BGOVFIX రివర్స్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? క్రూయల్టీ యొక్క కోడ్. సో ఆన్సర్ ఏమవుతుంది? BGOVFIX. ఇది మనకి ఆన్సర్ క్రూయల్టీ యొక్క. సో మనకి పెయిర్ ఆర్డర్స్ ఇచ్చింది కూడా అందుకేనండి. ఇలాంటప్పుడు మనం ఆన్సర్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ పెయిర్ ఆర్డర్స్ గుర్తుంటే కనుక క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే కదండి. ఇక్కడికి మనం టోటల్ 13 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.